హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ 25 తారీఖున 23వ తారీఖున ఉన్నాయి. ఈ ఎలక్షన్స్ కేవలము మజ్లీసు బీజేపీ మధ్యలో ఉన్న పోరాటం కాదు, మజ్లీసు మరియు హైదరాబాద్ ప్రజలకు మధ్యలో ధర్మయుద్ధము. ఎందుకంటే మీరు అందరు చూస్తున్నారు, బీజేపీ నాయకులు ఏనాడైనా కానీ ప్రజల పక్షాన ఉండి ప్రజల కోసం పోరాడుతున్నారు. అదే అయితే మజ్లీసు మన రజాకార్ల వారసత్వాన్ని తీసుకొని డెవలప్మెంట్కి అగెయిన్స్ట్గా పోయి అన్ని విషయాల్లో కూడా మీరు చూస్తున్నట్టయితే వక్ఫ్ బోర్డు విషయంలో కానీ దేనికైనా కానీ అన్నిటికీ అడ్డుపడే రాజకీయాలు చేస్తుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు అభ్యర్థిని పెట్టలేదంటే ఇక్కడే తెలుస్తుంది వాళ్ళంతా అంతర్గతంగా కుమ్మక్కయి ఉన్నారు. ముగ్గురు ఒకటే. సో ఒకటే అప్పీల్ చేస్తున్నాము, ప్రజాప్రతినిధులుగా మన కార్పొరేటర్స్ ఎక్స్ అఫీషియో మెంబర్స్ అందరికీ కూడా మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీ ఆత్మ ప్రబోధనతో ముందుకు వచ్చి మన ఓటు రాజ్యాంగ హక్కు, అది మనం అందరం పాల్గొనాలి. ఎందుకంటే కేసీఆర్ గారు మొన్న చెప్పిండ్రు వాళ్ళందరు కార్పొరేటర్స్కి పిలుచుకొని విప్పు జారీ చేస్తాము, మీరు ఎవరు వెళ్ళి ఓటు వేయడానికి ఉండదు అని. అంటే ఇక్కడే తెలుస్తుంది వాళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉందో. ప్రతి నిత్యము డెమోక్రసీ అనేసి ప్రజాస్వామ్యం అని మాట్లాడేటోళ్ళు ప్రజాప్రతినిధులకు మీరు ఓటు వేయద్దు అని చెప్పడంలో ఏమాత్రం చిత్తశుద్ధి ఉంది, ఏమాత్రము వాళ్ళ వైఖరి ఎంత దౌర్భాగ్య స్థితికి మనం ఈరోజు దిగజారినమో అర్థమవుతుంది. సో మీ కార్పొరేటర్స్ మీరు ఒకటే ఆత్మ ప్రబోధన చేసుకోవాలి. మీ అధిష్టానం ఎట్లా ఏం చెప్పినా కానీ ఒక ధర్మం కోసం, ఒక ధర్మ పోరాటం కోసం మనం ముందుకు రావాలి. ఎందుకంటే రేపటి దినం వచ్చేది జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఎలక్షన్స్. మనమే ప్రజలు మనని ఎన్నుకున్నారు, మన కోటేసి ఎన్నుకున్నారు. అట్లాంటి ప్రజలు మీరు రజాకార్ల వారసత్వాలకు ఓటేస్తే రేపటి దినం మా కోసం ఏం చేస్తారు? 80% ఉన్న హిందూ ఓట్లు ఎక్కడ పోతాయి? వాళ్ళు మీకు మంచి బుద్ధి చెప్తారు. సో మీకు భవిష్యత్తు ఉండాలనుకుంటే, మీకు రేపటి దినము ముఖం చెల్లాలంటే మీ డివిజన్స్లో మనము ఒక భవిష్యత్తుతో మళ్ళీ గెలవాలి మన కాన్స్టిట్యుయెన్సీస్లో, మన డివిజన్స్లో. అంటే ఈరోజు మీరు అందరూ కదిలి రావాలి, అడుగు ముందుకు వేసి ధర్మబద్ధంగా ఎవరైతే బీజేపీ పోరాడుతుందో వాళ్ళకు రావాలి. నేను అట్లా కూడా అంటలేను బీజేపీకే ఓటు వేయాలని, బట్ ఓటు హక్కు వినియోగించుకోండి. మీ అంతర్గతానికి మీకు తెలుసు, మీ కాన్షియస్కి తెలుసు ఎవరు ఏం పని చేస్తున్నారో, ఎవరు అడ్డుపడుతున్నారో. సో ఒకటే అపీల్ చేస్తున్నాము కార్పొరేటర్స్ మరియు ఎక్స్ అఫీషియో మెంబర్స్, ఇది మరొక్కసారి మజ్లీస్కి హైదరాబాద్ ప్రజలకు జరిగే ధర్మ పోరాటము. మీరందరూ కూడా ఈ ధర్మ పోరాటంలో పాల్గొనాలి, ధర్మాన్ని గెలిపించాలని కోరుతున్నాము. భారత్ మాతా కీ జై.